ఈ భగవద్గీత సంభాషణ గానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నాకు చిన్న టాస్క్ అప్పగించారు. ఏదో ఒక శ్లోకం చెప్పి దానికి భాష్యం చెప్పు అని. భాష్యం చెప్పడం, శ్లోకం చెప్పడం వీటన్నిటికన్నా ఇవాళ వీరిద్దరి సంభాషణలో నేను తెలుసుకున్నది ఏంటంటే, దురదృష్టవశాత్తు భగవద్గీత అనేది ఎవరో చనిపోతే వేసే రికార్డుగా మారిపోయిన ఈ రోజుల్లో జన్మని అవతారంగా మార్చే ప్రక్రియే భగవద్గీత అని వారిద్దరి సంభాషణ ద్వారా నేను గ్రహించాను. జన్మ అంటే అది పోతుంది, అవతారం అంటే ఎప్పటికీ నిలుస్తుంది. అంటే అక్కడ నరుడు నారాయణుడుగా మారే ప్రక్రియ. ఈ మొత్తాన్ని దేనికి అనువర్తింపజేసుకోవచ్చు అంటే, నాకు అర్థమైనటువంటిది, ఒక మనిషి జీవన విధానం ఎంత సరిగా ఉండాలి అనేది నిర్దేశించినటువంటి మహాకావ్యమే ఒక మనిషి జీవించడానికి ఉపయోగపడే కావ్యం భగవద్గీత అని. ముఖ్యంగా ఆ జన్మ అవతారము ఈ రెండింటికి ఉన్న సున్నితమైన భేదాన్ని ఆవిష్కరింపజేసిన ఇద్దరు మహానుభావులు, కృష్ణమోహన్ గారు మాకు సోదర సమానులు. వారి దగ్గర మేము పెరిగాం చిన్నప్పుడు. శాస్త్రీయ మాస్టారు. వీరిద్దరికీ కూడా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన మా రామాలయం తరఫున, మా అన్నగారి తరఫున, మన అందరి తరఫున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్.